వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. సో చాలా మంది కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా, లేకపోతే కేసీఆర్ చెప్పినట్టు కవిత గారు చేస్తున్నారా, కవిత గారు సడన్ గా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్నది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీ ఉప ఎన్నికల నుంచి జాగృతి దూకుడుగా ఉండబోతుందా? సో మొత్తానికి కవిత గారి ఎపిసోడ్ మీద ఓటా సంస్థ సిఇఓ కమ్మలపల్లి కృష్ణ గారు సంచలన సర్వే చేయడం అనేది జరిగింది. ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కవిత ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణ పాలిటిక్స్ రాజకీయాల పైన కవిత ఇంపాక్ట్ ఎంతవరకు, ప్రభావం ఎంతవరకు ఉండబోతుందనే విషయాలపైన వారు సర్వే చేయడం అనేది జరిగింది. సో ఇది సెప్టెంబర్ 25 అంటే రీసెంట్ గా చేశారు. దీనికి సంబంధించి శాంపిల్స్ ఒక 1000 శాంపిల్స్ వరకు తీసుకున్నారు. మెథడాలజీ ర్యాండమ్. పురుషులు ఒక 57%, మహిళలు ఒక 43%. వయసు వారిగా చూసుకున్నట్టయితే 18 నుంచి 20 సంవత్సరాలు 17%, 26 నుంచి 35 28%, 36 నుంచి 45 27%, 46 నుంచి 60 21% వరకు తీసుకున్నారు. చేసే పని ఆధారంగా విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, ఇతరులను కూడా వీళ్ళు అడగడం అనేది జరిగింది. సో సర్వే కాలం పరిధి ఎంత నుంచి ఎంత తీసుకున్నారు అనేది చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఉమ్మడి 10 జిల్లాల్లో ఓటా సంస్థ సిఇఓ కమ్మలపల్లి కృష్ణ గారు చేసినటువంటి సర్వే ఇది. సో ఇక్కడ ఏ అంశాలు తీసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం. కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా? స్లైడ్ లో మనకి సంబంధించి అవి వివరాలు కూడా మనం పెడుతున్నాం. సో కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా అని జనాలను అడిగితే తెలుసు అని 96%, తెలియదు అని 4% చెప్పడం అనేది జరిగింది. సో కవిత రాజీనామా విషయం మెజార్టీ ప్రజలకు తెలుసు. ఆమె ఏ పదవులకు రాజీనామా చేశారో కూడా స్పష్టంగా తెలుసు అని చెప్పారు. అండ్ స్లైడ్ 2 చూసుకున్నట్టయితే కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏం అనిపించింది? ఎందుకంటే కేసీఆర్ కూతురు కదా, వేరే వాళ్ళు రాజీనామా చేసిన ఇంత ఇంపాక్ట్ ఉండకపోతుండే. సో బీఆర్ఎస్ లో 4th పిల్లర్ లో ఒక పిల్లర్ కవిత గారు అనుకోవచ్చు. అందులో కేసీఆర్ కూతురు కాబట్టి కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది అని చెప్పేసి అడిగారు. ఆశ్చర్యం 15%, ఊహించిందే 57%. ఎందుకంటే దాదాపుగా 2 నెలల నుంచి వారి మధ్య ఇష్యూలు నడుస్తూనే ఉంది. పట్టించుకోలేదన్నది 28% చెప్పారు. కవిత రాజీనామా విషయాన్ని మెజార్టీ ప్రజలు ముందుగానే ఊహించారు. కొంతమందికి మాత్రమే షాకింగ్ న్యూస్ అనిపించింది. అలాగే కవిత రాజీనామా వలన బీఆర్ఎస్ బలహీన పడుతుందని అనుకుంటున్నారా? ఇది మెయిన్ కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పైన కవిత ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, రాజకీయాల్లో కాదు బీఆర్ఎస్ పైన ఎంతవరకు ఉంటుంది, దాన్ని సంబంధించి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బలహీన పడుతుందని 15%, అవును కొంత మేరకు ప్రభావం పడుతుందని 43%, ఏమీ కాదు అని 31%. సో ఇక్కడ 43, 15 దాదాపుగా 58 మంది అయితే కొంతవరకు ఇంపాక్ట్ పడుతుంది అని వీళ్ళు సమాధానం ఇచ్చారు. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ ఎంతో కొంత నష్టం లేదన్న వాళ్ళు కూడా గణనీయంగానే ఉండడం విశేషం. సో ఓకే, 50-50గా ఉన్నారు. భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని అనుకుంటున్నారు? ఇది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ సొంత పార్టీ పెడతారని 71%, కాంగ్రెస్ గూటికి 4%, బీజేపీలో చేరిక 1%, స్వతంత్రంగా ఉంటారు 16%, తెలియదు 8%. సో ఇక్కడ కవిత గారు త్వరలో సొంత పార్టీ పెడతారు అన్నది మాత్రం 71% మంది కోరుకుంటున్నారు అనమాట. కవిత గారు సొంత పార్టీ పెట్టాలని. కవిత సొంత పార్టీ పెడతారన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. పార్టీ పెట్టాక మరో పార్టీలో విలీనం చెయ్యొద్దని కూడా చెప్తున్నారని చెప్పేసి కూడా వారి యొక్క సర్వేలో తెలియనటువంటి విషయం. కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? ఇది కూడా అవసరం, కవిత గారికి అవసరం. ఈ క్వశ్చన్ అనేది జాగృతి కార్యకర్తలకి కవిత గారికి అవసరం. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇస్తాం, సొంత పార్టీ పెడితే మద్దతు ఇస్తామన్న వాళ్ళు 31%, ఇవ్వం 25%. ఎజెండాను బట్టి అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి కావచ్చు, తర్వాత వారి యొక్క మేనిఫెస్టో ఎజెండాను బట్టి 44% మంది మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే దాదాపుగా ఇక్కడ 75% ప్రజలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కవిత సొంత పార్టీకి వెంటనే మద్దతు రాకపోవచ్చు, పార్టీ ఎజెండానే ఆమె భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని వారి యొక్క సర్వే సంస్థలో తేలినటువంటి నిజం. నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి మద్దతు లేకుండా కవిత బలమైన నాయకురాలేనా? బీఆర్ఎస్ మద్దతు లేకుండా
కవిత బలమైన నాయకురాలేనా అన్నది క్వశ్చన్. అవును 25%, కాదు 54%, చెప్పలేం 21%. సో ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు లేకపోతే కవిత అంత బలమైన నాయకురాలు కాదు అని 54% ఇస్తే, అవును చెప్పలేమన్నది కూడా దగ్గర దగ్గరనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నీడలో ఎదిగిన నేతగానే చూస్తున్నారు. అయితే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే దాదాపుగా చెప్పలేము అవును అన్న వాళ్ళు 46% ఉన్నారు కదా. సో బెటర్ పొజిషన్లోనే ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారా? ఇది బీఆర్ఎస్ వాళ్ళకి అవసరం. ఈ క్వశ్చన్ అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులకు అవసరం. అవును 44% నమ్ముతున్నారంట. 44% మంది హరీష్ రావు గారి పైన, సంతోష్ రావు గారి పైన చేసినటువంటి కామెంట్స్ నమ్ముతున్నారంట. కాదు 15%, కొంత మేరకు 27%, తెలియదు 14%. సో ఇక్కడ అవునన్న వాళ్ళు 44, కొంత మేరకు నమ్ముతున్నాం అన్న వాళ్ళు కూడా 27%, కాదు అన్న వాళ్ళు, తెలియదు అన్న వాళ్ళు మాత్రమే 15, 20 అంటే ఒక 30% ఉన్నారు. కవిత ఆరోపణలు ప్రజలను బలంగా ప్రభావితం చేసినాయి, ఇంటి గుట్టును బయట చేసిందని అనుకుంటున్నారని చెప్పేసి ఈ స్లైడ్ లో ఒక మీనింగ్. కవిత రాజీనామా కారణం ఎవరు అనుకుంటున్నారు? కేసీఆర్ 0, కేటీఆర్ 6%, హరీష్ 27%, సంతోష్ 8%, రేవంత్ రెడ్డి 19%, ఇంటి గొడవలు 34%, బీజేపీ 6%. సో ఇక్కడ ఇంటి గొడవలు అనేది 34%, హరీష్ రావుది మాత్రం 27% ఉంది. రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ కూడా ఇక్కడ 19% వేశారు. కవిత రాజీనామాకి ఇంటి గొడవలే ప్రధాన కారణం అంటున్నారు. హరీష్, రేవంత్ ప్రభావం కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. అలాగే కవిత రాజీనామా వలన తెలంగాణలో ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇది కాంగ్రెస్ బీజేపీకి. ఈ క్వశ్చన్ అనేది కాంగ్రెస్ బీజేపీకి చాలా 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 అవసరం. కవిత రాజీనామా వలన తెలంగాణలో ఏ పార్టీ కలిసి వస్తుందన్న కాంగ్రెస్ కి 76% కలిసి వస్తుంది, బీజేపీకి 18%, బీఆర్ఎస్ కి 4%, ఇతరులు. సో ఇక్కడ కవిత రాజీనామా వల్ల బలపడుతుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 74%. కవిత రాజీనామా కాంగ్రెస్ ఎక్కువగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ తప్పేలా లేదని అనుకుంటున్నారట. బీఆర్ఎస్ లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా? ఇది బీఆర్ఎస్ కి, జాగృతి కార్యకర్తలకు ఇద్దరికి అవసరమైనటువంటి క్వశ్చన్ ఇది. అవును 22%, కాదు 47%, చెప్పలేం 31%. సో కవిత బీఆర్ఎస్ వల్లే అవకాశాలు వచ్చాయనేది బలమైన టాక్. జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడింది అన్నది కూడా అభిప్రాయం ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం, ఇది ఇద్దరికి అవసరం. ఆస్తులు తగాదా 25%, వారసత్వంలో 35%, అవినీతిలో వాటా 25%, తెలియదు 15%. వారసత్వ రాజకీయాలే అసలు అంశంలా కనిపిస్తుంది. అవినీతి సొమ్ములో వాటాల పంపిణీ కూడా మరో అంశంగా ప్రజలు చర్చించుకుంటున్నారంట. కవిత రాజీనామా వలన తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా? ఇది అందరికీ అవసరం. ఉండొచ్చు 40%, ఉండదు 20%, చెప్పలేం 40%. సో ఇక్కడ ఉండొచ్చు, చెప్పలేం అన్నది కరెక్ట్ గా ఉన్నారు. ఉండదు అన్నది 20%. కవిత రాజీనామా ప్రభావం ఎంతో కొంత మేర ఉంటది అనిపిస్తుంది. హరీష్ సంతోష్ స్పందనను బట్టి మరింత క్లారిటీ వస్తుందని చెప్పేసి అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడడంపై మీ అభిప్రాయం? ఎందుకంటే బీసీల ఎజెండానే కవిత గారు, బీఆర్ఎస్ పార్టీలో మొదట జెండా ఎత్తుకుందే కవిత గారు. మరి జనాలు ఎంతవరకు నమ్ముతున్నారు అనేది ఒకసారి చూద్దాం. బీసీలపై ప్రేమ 8%, రాజకీయ లబ్ధి 41%, బీసీ ప్లస్ రాజకీయాలు 27%, తెలియదు 24%. సో ఇక్కడ రాజకీయ లబ్ధి అని చెప్పేసి ఎక్కువ మంది 41% వేశారు. బీసీ ప్లస్ మరియు కొన్ని రాజకీయాలు అన్నది 27% వేశారు, తెలియదు అన్నది 24%. సో బీసీల గురించి కవిత మాట్లాడడానికి పెద్దగా నమ్మడం లేదు, తన సొంత రాజకీయ కోసమే ఇదంతా అనుకుంటున్నారని సర్వే. బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత ఇమేజ్ లో మార్పు ఉంటుందా? ఇది కవిత గారికి అవసరమైనటువంటి క్వశ్చన్. ఉంటుంది 20%, ఉండదు 40%, కొంత మేరకు 25%, మరింత 15%. సో బీసీ ఎజెండా ఆమె ఇమేజ్ లో పెద్దగా మార్పు తెచ్చలా లేదు. లిక్కర్ కేసుతో పాటు బీసీ విషయంలో కూడా బద్నాం అయ్యే చాయిస్ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఇక్కడ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారా? ఉంది 24%, కొంత మేరకు 48%, అమాయకురాలు 8%, తెలియదు 20%. సో లిక్కర్ కేసులో కవిత ఉండొచ్చు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఆమె అభిమానులు మాత్రం వెనకేసుకొస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ
ప్రజాస్పందన ఎవ్వరు ఏం మాట్లాడారు అన్న దానిపైన కూడా వీరు మాట్లాడడం అనేది కూడా జరిగింది. హరీష్ రావు కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. తెలంగాణ కాబోయే సీఎం హరీష్ రావే. కేటీఆర్ ను ఎప్పటికైనా పక్కకి తప్పించగలడు హరీష్. మంచి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ గాలి తీసేశారు కవిత. కేటీఆర్ కుటుంబ గొడవల వల్ల కాంగ్రెస్ బీజేపీ లాభపడుతున్నాయి అన్నది సో అండ్ సో కారణాలు రాసుకురావడం అనేది కూడా జరిగింది స్పందనలో. 10 ఏళ్లలో ఏనాడు నోరు విప్పని కవిత ఇప్పుడు ఏదో ఆశించి ఇవన్నీ చేస్తుంది. కవిత చేస్తున్న ఆరోపణలో ఖచ్చితంగా నిజం ఉంటది. ఆమె ఇంటి మనిషి కనుక. ఏం వ్యాపారాలు చేసి కేసీఆర్ కుటుంబం ఇంత ఆస్తి సంపాదించింది? రేవంత్ రెడ్డి మునగాడు, వాళ్ళలో ఉన్న వాళ్ళకి గొడవలు పెట్టిండు అన్నది కొంతమంది అభిమానులు మాట్లాడిన ప్రజాస్పందన అని చెప్పేసి చెప్పారు. సంతూర్ హరీష్ రావు గురించి కవిత చెప్పిన దాంట్లో తప్పేం లేదు. హరీష్ రావుకు భయపడి కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాఖీ కట్టించుకోకపోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగంగానే అని చెప్పేసి అంటే వీళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్లను వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో కవిత మాటల వల్ల కాళేశ్వరం అవినీతి కన్ఫర్మ్ అయ్యింది. కవిత పార్టీ పెట్టిన మరో పార్టీలో విలీనం చేయకూడదు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడే దాంట్లో కవిత జూబ్లీస్ లో పోటీ చేసే ఫైట్ టైట్ అవుతుంది. బీఆర్ఎస్ ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్ కు కూడా కష్టమే. కవిత పోటీ చేయకుండా ఆమె తరపున ఎవరినైనా నిలబెట్టాలి జూబ్లీస్ లో అని చెప్పేసి ప్రజాస్పందనలో ఇన్నిగానం చెప్పడం అనేది జరిగింది. సో మరి ఈ ఓటాస్ సంస్థ చేసినటువంటి కవిత పొలిటికల్ ఇంపాక్ట్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.